ఫలితం ఈ ఎన్నిక పాపాలకు వచ్చేది ఒక ఈ కౌన్సిలర్ పోటీ, గ్రామీణ స్థాయిలో సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఎన్నిక వస్తుంది. మరి అక్కడ కూడా వాళ్ళ అవకాశాలు ఏదైతుందో, ఇప్పుడు దొంగ కాజేస్తాడు కాజేస్తా అని చెప్పంటే ఎట్లా సహించడమే? దాన్ని కూడా ఏదైతే ఎవడో దొంగ కాజేస్తాడు కాజేస్తామని చెప్పంటే ఎట్లా సహించడం అని చెప్పంటున్నాను నేను. నేను ప్రజల న్యాయ నిర్ణేతలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాను. మీరు లిస్టు చూస్తే ఆశ్చర్యపోతారే. వేరే బీఫామ్లు బయటకు వస్తే తెలిసే అని చెప్పంటున్నాను నేను. వాడు జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు కూడా ఏదైతే మరి బీఫామ్ అయ్యా, వాడు జీవితంలో కాంగ్రెస్ పాప పోయినసారి అయితే ఇంట్లో కూర్చొని తీసుకొచ్చారు దరికి రాబోయి. జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు ఇక్కడ కూడా ఉంది. ఏదో నవీన్ ఏదో ఉన్న పేరు, పిల్లోడి పేరు నాకు తెలియదు, నవీన్. వాడు జీవితంలో కాంగ్రెస్ పార్టీ నేను అట్లా ఒక 20 పేర్లు చెప్తాను అంటున్నా. వాళ్ళు 30-20 అంటున్నది ఏమంటున్నా ఏందో నాకు తెలియదు. కానీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తించి బీఫామ్ ఇచ్చినట్టయితే మరి దాన్ని ఏమనుకోవాలి? వీళ్ళ కాంగ్రెస్ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలంటున్నాను. జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలంటున్నాను. రాయకల్ టౌన్ ఏదైతుందో మీకు అందరికీ తెలుసు. రాయకల్ ఏకాభిప్రాయంతో మొత్తం కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. అలా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 4-5 దినాల క్రితం ఏదైతే ఉన్నదో అక్కడ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అయితే గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు అట్లా జిల్లా అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు కాపాడటం మా బాధ్యత అని చెప్పచ్చు. జస్ట్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్. 12 ఉంటే 12 6-7 పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ దిగిపోయిన మున్సిపల్ చైర్పర్సన్, అన్న కొడుకు, ఎవరెవరో తెలియదు అని చెప్పి అంటున్నా. లాస్ట్ పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ ఏదైతున్నదో ఇంత అవమానాలతో నేను పోటీలో నిలవడం నాతో కాదు అని చెప్పని ఆయన విజ్రు. ఆయన పోటీకి ఈ నా కార్యకర్తల హక్కులను నేను కాపాడలేకపోయినప్పుడు, నా తోటి సోదరుల హక్కులను కాపాడలేకపోయినప్పుడు, నా తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోయినప్పుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులను ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా. మరి ఆయన విరమించుకోవడం చెప్పి తెలిసి వచ్చింది నాకు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్. పోటీకి వెళ్ళి ఏంటి ఆయన తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోతే 12 ఏకాభిప్రాయంతో లిస్ట్ ఇచ్చిండే వాళ్ళు. 12 ఏకాభిప్రాయం లిస్ట్ ఇచ్చిండ్రా. ఈయన కూడా ఈ 50 ఇచ్చిన నేను ప్రతిపాదించిన లిస్టు దయచేసి మీకు ఇచ్చింది నేను. దీనిలో అప్పుడు 30-35 ఏకాభిప్రాయంతో ఇచ్చింది నేను, సింగిల్ నేమ్. ఒక 10-15 2 names 3 names ఇది ఇచ్చాను నేను. సరే, అమాంగ్ దిస్ యూ కెన్ ఇది కాకుండా కూడా యూ కెన్ గో బియాండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ. యూ కెన్ గో బియాండ్ ఆల్సో. కానీ వాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడు కావాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు మన ఈడీ సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులో బనాయించి సోనియా గాంధీ గారిని ఏది ఇస్తుందో ఇబ్బందులకు గురి చేస్తే రోడ్డెక్కి బైఠాయించిన గాంధీని పిలిపించిన రోడ్డుకి బైఠాయించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దాని ఈ ఏడాది కాలంలో. సరే, మీ పాత పక్కన పెట్టండి. ఈ సంవత్సర కాలం ఎవరో రోడ్డు మీద వచ్చి ఉన్నట్టయితే నేను ఐల్ టేక్ బ్యాక్. ఈ సంవత్సర కాలంలో
ఏం జరుగుతుంది ఏంటి, మేము చేసే తప్పేంది పాపమేంది? నిజంగానే జీవన్ రెడ్డి అనే తోడు ఏదైతుందో ఈ 4 దశాబ్దాల కాలంలో ఇవాళ నేను కేవలం జగిత్యాల కరీంనగర్ జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుపరిచితున్నాయి. ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైతున్నదో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతున్నదో, అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు నన్ను పోటీకి నిలిపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతుందో వారు మంత్రి పదవి రాజీనామా చేసి ఒక పర్యాయం, ఇంకో పర్యాయం 2 సార్లు చేస్తే 2 పర్యాలు నన్ను పోటీకి నిలిపింది. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పట్టు నేను పట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేయడమే. మరి నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా? మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా అంటూ నేను